మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిక ప్రేమే పంచిస్తావు. ప్రేమగా పెదవులు నిన్ను పిలిసెను అమ్మా అనిలా, వెన్నెలా వెలుగులు అన్నీ విరిసెను అమ్మా ఎదలో ఇలా. అమ్మా తనువున మోసి నిన్నే వరముగా ఇచ్చి బదులుగా ఏమి అడగకపోగా తిరిగిక ప్రేమే పంచిస్తావు. థ్యాంక్ యూ. సో మీ మదర్ గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? ఏం చెప్పాలా? హ్యాపీ మదర్స్ డే చెప్పండి. పోనీ పోనీ పక్క ఏమనలేదురా, నిన్ను చెప్పమంటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అక్కడ. చెప్పు. అందరికీ నమస్కారం. నమస్కారం. ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా చెప్పు. నువ్వు మాటకు ఒకసారి గ్యాప్ ఇస్తున్నావు. చెప్పు 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 ఎవరు ఏమన్నారు చెప్పు తొందరగా. చాక్లెట్ కొనిస్తాను మొత్తం చెప్పేసావంటే. అందరికీ నమస్కారం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. దియాక ఐ లవ్ యూ. మనందరికి బాగా ఇష్టమైన వ్యక్తి అండ్ మా మీడియాలో సగం మంది మీకోసమే వచ్చారు ఈరోజు ఇక్కడికి. ఇనియా సుల్తానా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ సినిమాలో వండర్ఫుల్ రోల్స్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నా అండ్ కోర్టు రిలీజ్ ముందు వరకు శుభోదయం రాజశేఖర్ గారు, ఇప్పుడు కోర్టు రాజశేఖర్ గా పేరు మారింది, అప్గ్రేడ్ అయ్యారు. రాజశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఆర్కే నాయుడు గారిని, నవీన్ గారిని స్టేజ్ మీద కాస్త రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకొని వస్తున్నారా ఏంటి? స్టేజ్ మీద ఏం మాట్లాడాలని? మీరే రావాలి ఇప్పుడు. ప్రజ్వల్ కృషి గారు వస్తే మీరు వద్దాం అనుకున్నారా, లేకపోతే ఆగిపోదాం అనుకున్నారా? అండ్ ఒకసారి ఛానల్స్కి డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మదర్స్ డే సందర్భంగా ఈరోజు చక్కటి పాట రిలీజ్ చేశారు మా ఈశ్వర్ గారు డైరెక్షన్లో. ఫ్రైడే మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, ఎన్నో విజయాలు సాధించాలి. మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారి డబ్బులు బాగా రావాలి. ఇంకోటి అంటే మా డైరెక్టర్ గారు చాలా కషున్న డైరెక్టర్, చాలా ప్రాజెక్టులు చేశాడు, అన్నీ ముందుకు వచ్చాయి. ఇది మాత్రం నేను అనుకుంటున్నాను ఏంటంటే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మీరు గట్టిగా చప్పటతో బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఒకసారి గట్టిగా. ఇందాక అమ్మ పాట ఎంత అద్భుతంగా ఉందండి.
మన తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు అమ్మ పాట మనం రెగ్యులర్గా చూస్తుంటాం, రీసెంట్గా విన్నాం కూడా. రఘువరన్ బీటెక్లో కూడా చక్కటి మా దీపు గారు అద్భుతంగా పాడారు. ఇప్పుడు మా సిగ్ధ గారు చించేశారు పాటని, అమ్మ పాట. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కృషి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమండి పారిపోయాడా? సో కృషి గారు కూడా ఈ మూవీ సక్సెస్గా ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అమ్మ గురించి చెప్తే, మా అమ్మ గురించి ఎంత తక్కువ మాట్లాడినా, ఎంత తక్కువ చెప్పినా చాలదండి. మా అమ్మ, మా నాన్న, వారిద్దరి జీవితం దాదాపు మా ఫ్యామిలీలో చాలా అద్భుతం చెప్పొచ్చు. ప్రతి జీవితంలో ప్రతి ఇంట్లో కూడా అమ్మ నాన్న ఉంటారు, సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లల భవిష్యత్తు కోసం. మా జీవితంలో ఏంటంటే, నేను కళాకారుడిగా ఇంత ముందుకు రావడం, అంటే ఇంత సక్సెస్గా ముందుకు రావడం, జబర్దస్త్ కానివ్వండి, బయట స్టేజ్ షోలు కానివ్వండి, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, ఎనీ షోస్ అయినా వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఇంత ముందుకు వచ్చాను నేను. ఎందుకంటే మా నాన్నగారు గొప్ప కళాకారుడు, ఆ కళనే నాకు మా నాన్న అందించి ఇంత ముందుకు తీసుకొచ్చారు. దానికి సహకారం ఇచ్చేది మా అమ్మగారు. అయితే వాళ్ళిద్దరికీ నేను జీవితంలో, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు, చనిపోయారు. వాళ్ళిద్దరికి చేసింది ఏంటంటే, బతికున్నప్పుడు వాళ్ళిద్దరికీ నేను కూర్చోబెట్టి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇద్దరిని కూర్చోబెట్టి షష్ఠి పూర్తి చేశాను, పెద్ద సమక్షంలో, అందరి సమక్షంలో. అది నేను జీవితంలో మర్చిపోలేను. వారికి ఒక గిఫ్ట్గా ఇచ్చాను నేను. అది ఇందాక పెద్దలు మాట్లాడారు, ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం దయచేసి ఎవరు మర్చిపోవద్దండి. మనం ఎంత సక్సెస్గా పోయినా, ముందుకెళ్ళినా తల్లిదండ్రులు మాత్రం కాపాడుకుంటూ, వాళ్ళ చూస్తూ, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటూ ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ మూవీ మాత్రం, ఈ అమ్మ పాట ఇవాళ చాలా 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 బాగా నచ్చింది. ఇందులో ఇంకా సాంగ్స్ ఇంకా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ మూవీ థియేటర్లో రాబోతుంది. ఈ మూవీ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తామని కోరుకుంటూ, అలాగే మా ఫ్రైడే మూవీ, అలాగే మా హీరోయిన్ గారు, మా హీరో గారు, అలాగే మా డైరెక్టర్ గారు కృషి గారు, వీరందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మా ప్రొడ్యూసర్ గారికి ఒక్కసారి ఓవేసుకోండి. ప్రొడ్యూసర్ గారికి సార్, ఇలాంటి మూవీస్ మీరు ఎన్నో చేయాలని, మీరు వైజాగే కానీ హైదరాబాద్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే సినిమా పరిశ్రమ వైజాగ్ కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ కాదండి, టోటల్గా ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సినిమా అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేట్గా వచ్చేసరికి నేనే మర్చిపోయాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. సో ఫ్రైడే టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మదర్స్ డేకి మాకు ఇంత మంచి సాంగ్ని ఇచ్చినందుకు. ఐ థింక్ ఎవ్రీ మదర్స్ డే ఈ సాంగ్ గుర్తుపెట్టుకునే సాంగ్లా అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ స్నిగ్ధ వాయిస్ కానీ అండ్ చాలా బాగా పాడింది. అండ్ లిరిక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. నేను వింటున్నప్పుడు చాలా ఎమోషనల్గా అయిపోయాను, స్పెషల్లీ స్నిగ్ధ వీడియో. సో అండ్ దియా కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ యువర్ లుక్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఒక యునో చాలా హోమ్లీగా మదర్ ఫీల్ ఇచ్చారు. అండ్ బుడ్డోడు, యూ ఆల్సో డిడ్ రియలీ గుడ్ జాబ్. అండ్ ఐ విష్ ఫ్రైడే టీమ్ మొత్తంకి ఆల్ ది బెస్ట్. అండ్ ఈశ్వర్ గారు ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ మళ్ళీ నమస్కారం. యా సో ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కానీ ఈ పాట చూసాక నాకు చాలా ఎమోషనల్ ఉంటుందని నా ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ హోపింగ్ దీంట్లో ఒక ప్యారలల్ స్టోరీ విత్ మదర్ సెంటిమెంట్తో పాటు ఆ క్రైమ్ థ్రిల్లర్ మనని మంచిగా డ్రైవ్ చేస్తూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫ్రైడేతో పాటు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అన్నీ తీయండి, అన్ని ఫిల్మ్స్ తీయండి ఎవ్రీడే. సో ఐఎమ్ హోపింగ్ దట్ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, ఈశ్వర్ గారు అండ్ స్నిగ్ధ స్పెసిఫికలీ. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కల్పిక గారు. సినిమా గురించి ఏ లీక్లు వద్దు, టీం అందరికి మీరే హీరో అని చెప్తున్నారండి ఈ మూవీకి. అన్న ప్లీజ్ అన్న.
అసలు వద్దంటారు ఇప్పుడు ఆవిడ. అలా దూకేసి అలా పారిపోతా. ప్రసాద్ లవ్స్ బాగా అలవాటు అన్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఫార్ అండ్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ టు బ్లెస్ అస్. థ్యాంక్ యూ అండి. ముందుగా అక్కడ వార్ ఫ్రంట్లో ఉన్న సైనికులందరినీ కన్న తల్లులకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అక్కడ సరిహద్దుల్లో అక్కడ ఉండనివ్వడం అనేది మనందరి సంతోషం కోసం, మనందరు బాగా ఉండడం కోసం, దట్స్ గ్రేటెస్ట్ సాక్రిఫైస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తూ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ అండ్ నాకు చాలా మంచి మిత్రుల్ని ఇచ్చింది ఈ సినిమా. అన్నగారు అంతే కదా, అన్నగారు కూడా దొరికారు. సో చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీలో యాక్ట్ చేస్తూ. అండ్ స్టోరీ ఏం చెప్పకూడదని ముందే వార్నింగ్ ఇచ్చారు అక్కడ డైరెక్టర్ గారు, అందుకని ఏం మాట్లాడలేదు నేను. అండ్ ఈ పాట పాడే ఛాన్స్ ఇచ్చినందుకు నేను జీవితాంతం ఈషుకి రుణపడి ఉంటాను. అరే కిడ్నీ కావాలా, లివర్ వద్దులే, ఏం కావాలంటే అది ఇచ్చేస్తున్నా నీకు. అలా లీడ్ చేయకూడదు. నా గుండె ఇచ్చేస్తారా నీకు? గుండె అంటే ఇది కాదు, గుండె. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద బెస్ట్ గెస్చర్ ఫ్రమ్ ఈషు వాజ్ మేకింగ్ మీ సింగ్ దిస్ సాంగ్. అండ్ ప్రజ్వల్ ఎక్కడున్నావు ప్రజ్వల్ నువ్వు? అరే రావా నువ్వు? ఏ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు? నేను ఇట్లాంటివి మాట్లాడతాను నువ్వు పక్కన లేకపోతే. కమ్ 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 కమ్. గర్ల్ ఫ్రెండ్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇందాక అన్నిసార్లు చిక్కుపడకు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్. యాక్చువల్గా నా వాయిస్ మంచిగా వినిపించింది, నా కట్అవుట్కి అస్సలు పోలిక లేకుండా. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ సాంగ్ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సింగ్. ఇంత సాంగ్ కంపోజింగ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. నీలో ఉన్న సరస్వతికి దండం పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్, ఇంత వండర్ఫుల్ సాంగ్ చేసినందుకు. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మదర్స్ డే. అండ్ అమ్మ గురించి చెప్పాలంటే నన్ను కన్నందుకు, తను నా అమ్మైనందుకు అదే నాకు పెద్ద వరము. ఇంకా ఏమీ సిచ్యుయేషన్స్ నేను ఏం చెప్పక్కర్లేదు. దట్ వన్ వర్డ్ సేస్ ఇట్ ఆల్. అండ్ హేమక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇఫ్ యూ కెన్ కమ్ హియర్. నువ్వు రావు, నీకు చిక్కి పెడతావు నాకు తెలుసు. కానీ మమ్మీని లాస్ట్ డేస్లో నేను హైదరాబాద్లో ఇక్కడ షూటింగ్ ఈ పనులు ఉన్నప్పుడు చంటి పాపలా చూసుకుంది. హ్యాట్స్ ఆఫ్ హేమక్క అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ఆల్ ద మదర్స్ అవుట్ దేర్, హ్యాపీ మదర్స్ డే. అండ్ అందరికీ చెప్తున్నా, కంటికి రెప్పలా చూసుకోండి మదర్ని. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా గురించి చెప్పాలి. మా సినిమా బాగా హిట్ అయిపోవాలి, అసలు కలెక్షన్లు వర్షం కుడిచిపోయి ఈయన మొత్తం మునిగిపోవాలి డబ్బుల్లో అని కోరుకుంటూ మా అన్నగారికి థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్. ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్. అండ్ నవీన్ని చాలా బాగా ర్యాగింగ్ చేశాను. ఐ ఎంజాయ్డ్ టైమ్ ర్యాగింగ్ హిమ్. అదే చెప్తున్నా, నేను బాగా ర్యాగింగ్ చేయడంలో నాకు ఎంత ఆనందం దొరికిందంటే అంత ఆనందం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిహానా, నవీన్ అండ్ ఆల్ మై కో యాక్టర్స్. దియా ఇలా రావా? దియాకి, ఈశ్వర్కి ఇంకా ఎక్స్ట్రా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు కరెంట్ పోయినా చీకటి వచ్చినా మణికొండలో ఫస్ట్ పిలిచేది వీళ్ళిద్దరినే. నాకు చీకటి అంటే భయం అని ఫస్ట్ ఇంటికి వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరు. షూటింగ్ టైంలో మొత్తం అవన్నీ ఎడిట్ వర్క్లో అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారే. ఈశ్వర్ రావా, సిగ్గుపడకుదా. సో మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రైడే సూపర్ హిట్ అవ్వాలని అండ్ టాలెంటెడ్ ఈశ్వర్ గురించి ప్రపంచానికి తెలియాలి. మన టాలీవుడ్డే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ అన్నిటికీ తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్నిగ్ధ గారు. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.
అండ్ మీరందరూ మా మూవీకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ మంచిగా ప్రమోట్ చేయండి. ఫ్రైడే మాది ఒక చిన్న మూవీ, కానీ ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన డైరెక్ట్ చేశారు మా ఈశ్వర్ గారు. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. అది మీరు ఈ మూవీలో ఒక్కొక్క నిమిషం చూడొచ్చు. తనే కనిపిస్తాడు మూవీ అంతా. ఒక్కొక్క యాక్టర్కి ఎలా చేయాలో అన్నీ తను దగ్గరుండి చూసుకొని, అంటే మూవీ అంటే ఈశ్వర్ గారు, ఈశ్వర్ అంటే మూవీ, ఫ్రైడే అంతే. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, అండ్ హీఈస్ వెరీ కూల్ గాయ్. అండ్ రీసెంట్లీ హీ మెట్ విత్ యాక్సిడెంట్, బట్ అయినా కూడా మూవీ కోసం తను వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ దియా, షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అమేజింగ్, యూ లుక్ ప్రెటీ అండ్ చాలా బాగా యాక్ట్ చేసావు. అండ్ లవ్లీ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అండ్ గుడ్డు, లవ్లీ వాడైతే అందరికంటే ద బెస్ట్ సెట్లో. హీఈస్ ద బెస్ట్ కదా గుడ్డు? చెప్పు, హీరో ఎవరు సెట్లో అంతా? అరే నువ్వే హీరో అని చెప్పి హైప్ ఇచ్చి మరి పాపం తన్ని అలా కూర్చోబెట్టేవాళ్ళు. పాపం చాలా కష్టపడి చేశాడు. గుడ్డు లవ్ యూరా, హీఈస్ వెరీ క్యూట్. అండ్ ఇంకా ఇప్పుడు మదర్స్ డే గురించి చెప్పాలి అంటే, మదర్స్ డేకి ఇప్పుడు మన ఫ్రంట్ లైన్లో మన భారతదేశం సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. వాళ్ళకి సల్యూట్ ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపించి మన దేశం కాపాడడం, మనల్ని కాపాడడం కోసం వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. ఇప్పటి వరకు ఎవరెవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. అండ్ మన స్నిగ్ధ గురించి చెప్పాలి. స్నిగ్ధ పాడుతూ ఉంటే ఈ మదర్స్ డేకి ఈ సాంగ్, స్పెషల్లీ ఈరోజు ఆ సాంగ్ వింటూ ఉంటేనే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అంత మధురంగా ఉంది నిజంగా. నాకు చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ విని ఒక కళ్ళలో వాటర్ తిరిగిన సాంగ్ ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ స్నిగ్ధ ఫర్ దిస్ ఎమోషనల్ ఫీలింగ్. అందరు సింగర్స్లో రాదు, బట్ I got this today, this opportunity. Love you, Snigdha. She is amazing, wonderful singer, and especially she is amazing. Tana gurinchi em cheppadaniki ledu, anta she is good from heart and everything, kind. And ma Prithvi, ma cinematographer, he is like amazing talent. Lighting adbhutanga chestadu. Nenu like I amazed by his work. లవ్లీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి లైట్ ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ మా క్రిష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమా అంతా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్గా ఇచ్చారు. స్పెషల్లీ ఈ సాంగ్లో కూడా అది ఎంత స్వీట్గా వెళ్తుంది అంటే చెవులకి చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ మా మూవీకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ నేను రిహానా, నవీన్ గారు, ఇంకా సుధాకర్ గారు, చాలామందిని మిస్ అవుతున్నారు, రోహిత్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. మూవీ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ స్పెషల్లీ ఈ మూవీకి మంచి కలెక్షన్స్ రావాలి, మా ప్రొడ్యూసర్ జేబులన్నీ నిండిపోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫ్రైడే టీమ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఇనియా సుల్తానా గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక్కొక్కరు రాజశేఖర్ అంటున్నారు, కొంతమంది శుభోదయం అంటున్నారు, కోటి రాజశేఖర్ అంటున్నారు. సో హానెస్ట్లీ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి నా పేరునే మార్చిన కొరటాల శివ గారిని ప్రతి ఈవెంట్లో నేను తలుచుకోకుండా ఉండను, అలాగే మహేష్ బాబు గారిని. అండ్ కమింగ్ టు ఇవాళ మన ఈవెంట్ యాక్చువల్గా ఏంటంటే, ముందుగా అందరికీ ఏంటంటే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇందాక యాంకర్ గారు మన ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు మాట్లాడండి మదర్స్ గురించి అని అంటే, హానెస్ట్లీ ఏంటంటే ఎవరి గురించి అయినా పబ్లిక్లో మనం మాట్లాడగలం, కానీ అమ్మ గురించి మాట్లాడాలి అని అంటే కొంతమంది మాట్లాడలేరండి, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ ఇమోషన్ అటువంటిది, అది లోపలే ఉంటుంది.
ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేని విషయం అనేది. ఎందుకంటే అమ్మ అన్న పేరులోనే ఉందండి ఆ ప్రేమ, ఆ మధురం అన్నది. దాన్ని ఎవరు ఏంటంటే ఎవరు కామ్గా ఉన్నారని అంటే దట్ డజన్ మీన్ దట్ వాళ్ళకి ఏం ఫీలింగ్స్ లేవని కాదు, అది ఇన్నర్ ఫీలింగ్లోనే ఉంటుంది. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ట్రాన్స్లోనే ఉన్నా. మా అమ్మగారు నేను దగ్గర దగ్గర 93 అండి, 33 years బ్యాక్ ఐ లాస్ట్ మై మామ్. సో ఆ మెమరీస్లోకి ఐఎమ్ ట్రావెలింగ్ రైట్ నో సాంగ్ చూసిన తర్వాత. సో ఆ కైండ్ ఆఫ్ యూనో లైక్ ఆ ఫీల్ క్రియేట్ చేసింది ఈ సాంగ్ అనేది. సో ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగర్ మనం గురించి మాట్లాడాలనుకుంటే ఐ నెవర్ థాట్ యాక్చువల్గా, నాకు ఇక్కడ విజువల్ చూసిన తర్వాత కానీ నాకు తెలియదు స్నిగ్ధ షీ వాజ్ ద వన్ హూ సాంగ్ దర్ సాంగ్ అని. మేము షూట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాళ్ళని ఎలా నాకు కొద్దిగా నాకన్నా ఏజ్లో పెద్ద కాబట్టి అంత నన్ను కొద్దిగా వదిలింది. బట్ సెట్స్లో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే ఆ ర్యాగింగ్ అంటే ఆ పుల్లింగ్ ద లెగ్స్ ఇవన్నీ చూశాను. సో అలాగే తను పెర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ మన శిల్పకళా వేదికలో లైవ్, అంటే చాలాసార్లు టీవీలో చూసాము, అక్కడ నేను లైవ్ చూసా తను పెర్ఫామ్ చేసిన రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్కి చూశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సాంగ్ ఇలా చూస్తుంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే తన బిహేవియర్కి, సెట్స్లో ఉండే బిహేవియర్, తర్వాత తన ప్రీవియస్గా చేసిన షోస్కి దీనికి హ్యాట్స్ ఆఫ్ స్నిగ్ధ. ఆన్ ఎ సీరియస్ నోట్ ఫ్రమ్ మై హార్ట్, ఇదే జోల్గా చెప్పట్లేదు. సో ఇంత సినిమాకి కారణం ఏంటంటే ఒక సాంగ్, అంటే మనం అంటున్నాం చూసారా మొత్తం రైస్ అంతా అన్నం అంతా చెప్పక్కలేదు, ఒక మెతుకు తింటే సరిపోతుందని, ఆ కైండ్ ఆఫ్ థింగ్లో. అండ్ రీసెంట్గా కూడా ఐ థింక్ కల్పిత గారు చెప్పారు ఆల్రెడీ, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంటే ఒక మూవీ, అండ్ ఇందాక సారీ టు సే దిస్ ఎవరో చిన్న మూవీ అన్నారు, చిన్న మూవీ పెద్ద మూవీ ఉండదండి, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ ఉంటుంది. మనం చాలా చూసాం, లైక్ థింగ్స్ ఆర్ ప్రూవ్డ్. చిన్న పెద్ద అని మూవీ ఉండదు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ మూవీ. ఇప్పుడు రేపు ఈ ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ పెద్ద మూవీ అయిపోతుంది. సో ఇలాంటి సినిమాని తీస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ ఈశ్వర్ గారికి ఇలాంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటూ మెయిన్ ప్లాట్ ఏదైనా ఉండండి కానీ ఒక సింగిల్ యూఎస్పీ అంటారు కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది. సో అది ఈ సాంగ్ మనకి చాలా చూసి నేను చేసిన ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పినా చూసాము. మీకు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి థియేటర్కి పుల్ చేయాలనంటే ఒక యూఎస్పీ ఉండాలి, అదే ఈ సాంగ్స్. ఇందాక మీరు చెప్పారు ఏంటంటే సాంగ్స్ హిట్ అయితే, ఒక సాంగ్ హిట్ అయినా ఆడియన్స్ని పుల్ చేస్తుంది క్రౌడ్ని. దెన్ ఆబ్వియస్లీ ఏంటంటే కంటెంట్ నచ్చి వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. సో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం, ఉప్పిన కానీ వెరీ రీసెంట్ కోర్ట్ మూవీ కానీ. సో అలాగా దీనికి ఇది యాక్చువల్గా ఓన్లీ సాంగ్ లాంచ్ కాబట్టి దీనికి వాళ్ళు ఏంటంటే ఓన్లీ మ్యూజిక్ పరంగా ఎవరెవరైతే ఉన్నారో ఐ విల్ టేక్ దేర్ నేమ్స్. తర్వాత నెక్స్ట్ మనం చాలా ఫంక్షన్స్లో మనం కలవాలి. సో మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ గురించి దాని గురించి మాట్లాడతాను. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట పాడిన స్నిగ్ధ, ప్రజ్వల్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండ్ టూ గుడ్ జాబ్. అండ్ లిరిక్స్ మధు గారు, అండ్ ఎస్పెషలీ మధు గారు, పృథ్వీ, వీళ్ళందరూ ఏంటంటే నాకన్నా కొద్దిగా ఇంకా ఆ ర్యాప్ ఉంది కాబట్టి ఓన్లీ సింగ్ల పృథ్వీ గారు అని చెప్తున్నాను. అండ్ ఇంత దీనికి లైక్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్ని నమ్మి సపోర్ట్ చేసిన డబ్బులు పెట్టే వాళ్ళు కూడా ఉండాలండి. సో అంత గట్స్ ఉన్న పర్సన్ మన శ్రీనివాస్ గారు. సో సార్ ఆల్ ది బెస్ట్. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ కూడా మిగతా వాళ్ళందరూ నేను పార్టిసిపేట్ చేశాను, నేను యాక్ట్ చేశాను, నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. మన ఇండస్ట్రీలో ఆల్రెడీ యాంకర్ గారు చెప్పారు 1 వాచ్ చూస్తున్నా 2 minutes దాటిపోయింది నేను వదలట్లేదని. సో ఫైనల్లీ ఒక ఫ్రైడే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జీవితాలు మార్చేస్తాయి. అది చాలాసార్లు చూసాను నేను పర్సనల్గా, జీవితాలు మార్చకపోయినా నెక్స్ట్ లెవెల్ కన్నా నేను 2 సార్లు ఫేస్ చేశాను. అలాగే ఈ ఫ్రైడే ఈ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేసినటువంటి మీడియా మిత్రులు, అలాగే సినిమా ప్రేమికులు, ఫ్రైడే మనందరికీ తెలుసు, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఒక ఫ్రైడే కొంతమంది కళాకారులు, కొంతమంది టెక్నీషియన్ల జీవితాలను మార్చేస్తుంది. అలాగే ఈ ఫ్రైడే మన డైరెక్టర్ ఈశ్వర్ గారు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, అలాగే ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే సింగర్ అని మీరు నాకు ఇప్పటివరకు తెలియదమ్మా సింగ్దా, చాలా చక్కగా పాడావు. అలాగే ఈ సినిమాని డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు కొన్ని కీ సీన్స్ చూపించారు ఈశ్వర్ గారు. అవి ఎట్లా ఉంటాయంటే బూజ్ బంప్స్ అంటారు కదా, అలా ఉన్నాయి. ఎస్పెషల్లీ దియా గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా, చాలా బాగా చేసావు. శ్రీనివాస్ గారు ఇందాక మీరు వారు చెప్పినట్టు అన్ని వారాల పేర్లతో కూడా సినిమాలు మీరు తీయాలి, మేము యాక్ట్ చేయాలి. వన్స్ అగైన్ మా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఏం చెప్పాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేరు పేరున నమస్కారం అండి. నేను ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈశ్వరబాబు. ఈశ్వరబాబు తీయడానికి హలో 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 ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ఈశ్వరబాబు. ఈయన వచ్చారు, నాకు చెప్పారు స్టోరీ. అది అమ్మ సెంటిమెంట్. అమ్మ సెంటిమెంట్ సాంగ్ ఎందుకు తీసామంటే, ఈ సినిమా తీయడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మ లేదు. నేను సంపాదించిన తర్వాత అమ్మ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు ఆవిడ ఉంది. ఎప్పుడైతే నేను డబ్బులు స్టార్ట్ చేయడం సంపాదన మొదలు పెట్టామో అప్పుడు ఆవిడ లేదు. ఈశ్వరబాబు నన్ను పిలిచారు, హైదరాబాద్ నేను వచ్చాను. ఒక హోటల్ తీసుకున్నారు, అందులో నాకు ఈ స్టోరీ చెప్పారు. తల్లి కోసం కొడుకు కోసం చెప్పారు. ఎవరెవరు చెప్పారు? దియా అందులో తల్లిగా చేస్తారని చెప్పారు. అప్పుడు నాకు ఇది చిన్న సినిమా అని చెప్పారు. ఒక 30 days 40 daysలో సినిమా తీసేద్దామని చెప్పారు. సరే, నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, తీసేద్దాం, పర్వాలేదు, సినిమా సక్సెస్ కొట్టేద్దాం. ఎందుకంటే ఆ స్టోరీ అమ్మ మీద వచ్చింది. అమ్మ అనేసరికి సినిమా అనేది సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే మా అమ్మని ప్రతి వాళ్ళు నెగ్గిస్తారు తప్ప ఓడించారు ఎవరు కూడా. అలా అయిన సినిమా ఈరోజు చిన్న సినిమా అనుకున్న సినిమా 144 scenesతో బిగ్ హిట్ సినిమా అయ్యింది. రైటా రాంగ్ అండి? ఇంకేం మాట్లాడన్నా ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రైడే పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఉండి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సండే అయినా మీరు మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకే థ్యాంక్ యూ. సతీష్ గారికి, పిఆర్ఓ గారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ మెయిన్ థింగ్, అసలు ఫస్ట్ థింగ్ అసలు ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు అంటే, మేము ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, కానీ ఉట్టి ఒక సాంగ్ కోసం ఫంక్షన్ ఎందుకు పెట్టామని అనే రీజన్ లేదా మదర్స్ డే వచ్చిందా దానికోసం పెట్టేశారా, లేకపోతే సాంగ్ని ముందుకు పంపిస్తే సినిమా చూస్తారు అనే థాట్ మీద కాదు. నన్ను కొన్ని రోజులుగా ఒక ఇన్సిడెంట్ కదిలించి నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత తొందరగా ఈ ఒకేషన్ రోజు మదర్స్ డే రోజు పెట్టడానికి రీజన్ నేను చెప్తాను. మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి హిందువా ముస్లిమా అని అడిగి, ముస్లిం అయితే పక్కకు వెళ్ళండి, హిందూ అయితే చంపేశారు. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, హిందూయిజం ఇట్స్ నాట్ ఓన్లీ ఎ రిలీజన్, ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా, ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్, ఆ స్టేటస్లు అన్నీ చూసిన తర్వాత నాకు కదిలిపోయింది. ఆ హస్బెండ్స్ని చంపేసిన తర్వాత ఆ పిల్లోడు, దీనికి రిలేటివ్ ఉంది, సో అందుకనే చెప్తున్నాను. ఆ పిల్లోడు వాళ్ళ మదర్ అక్కడే స్టన్ అయిపోయి వాళ్ళ ఫాదర్ని చూస్తూ, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అది. సో అది చూసినప్పుడు ఇప్పటికీ నా చెయ్య షివర్ అవుతుంది. అది నా మైండ్లో ఉండిపోయింది. సో అది చూసినప్పుడు నా సినిమా కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యి నేను దాని గురించి ఈరోజు ఎట్లా అయినా చెప్పాలి. ఈ ఒకేషన్ తప్ప నాకు మన ఈ పహల్గామ్ అటాక్లో బాధితులకి నివాళి ఇవ్వలేను అని చెప్పి ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది. కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని నాలో కొన్ని ఉన్నాయి. దీని ముందు సినిమా కూడా నేను 1948 అఖండ భారత్ అని తీశాను. ఆ టైంలో డిడెంట్ గో, రెస్పాన్స్ కరెక్ట్గా రాలేదు. బట్ ఇప్పుడు అందరూ దాని గురించి కాల్ చేసి అడుగుతున్నారు రిలీజ్ అని. బికాస్ ద రీజన్ అందులో నేను చెప్పింది ఏంటంటే, గాడ్సే గాంధీని ఎందుకు చంపారు అని. ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల గాడ్సే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. సో అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మన దేశానికి ఎంత సేవ చేశాడు అనేది మీరు కూడా తెలుసుకోవాలి. గాడ్సే లాంటి పర్సన్, ఇదేంటి గాంధీ గురించి చెప్పాల్సింది గాడ్సే గురించి చెప్తున్నారని మీకు అనుకోవచ్చు. నేను మెయిన్గా ఆ ఇన్సిడెంట్ కదిలించండి. మా సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి. ప్రెగ్నెంట్ ఉమెన్ బయట ఏమి విన్నా, ఏమి చూసినా, ఏమి హారిఫిక్ థింగ్స్ కానీ ఏది చూసినా లోపల ఉన్న బేబీకి వైబ్స్ అనేది పాస్ అవుతాయి. సో మొన్న పహల్గామ్ అటాక్లో ఆ పిల్లోడిని అలా చూసినప్పుడు, అతను ప్రెస్ మీట్ ముందు నుంచుని ఆ టెర్రరిస్టుల గురించి చెప్తున్నప్పుడు అతను చూడంగానే నా సినిమానే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్ ఎలా మారుతాడు? ఇప్పుడు మీరు చూసారు ఇందాక సాంగ్, మా
కార్తీక్ దాంట్లో ఇలా స్టన్ అయిపోయినాడు. అతను దేనివల్ల అలా అయ్యాడు, ఏ అటాక్ వల్ల తను అలా మారిపోయాడు డిసేబుల్డ్ కిడ్ లాగా. ఇప్పుడు అతను అంతా ఫేస్ చేశాడు. లైవ్లో ఒక టెర్రరిస్ట్ వచ్చి అలా చంపుతుందని చూసి ఆ పిల్లోడికి అది మైండ్లో చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి. సో లోపల ఉన్న బేబీస్ కూడా అదే వైబ్స్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మీద, అమ్మ సెంటిమెంట్ మీద మనం సినిమాని తీసుకుని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకా దీని గురించి ముందు మనం ఈరోజు మదర్స్ డే. ఈ మదర్స్ డే రోజు ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరు మహారాణీలు, మహారాణి జయవంతాబాయ్, మహారాణి జిజియాబాయ్. మహారాణి జయవంతాబాయ్ వచ్చి మహారాణా ప్రతాప్ గారి మదర్, మహారాణి జిజియాబాయ్ వచ్చి శివాజీ మహారాజ్ గారి మదర్. వాళ్ళిద్దరిని ధర్మం కోసం, దేశం అంటే ప్రేమగా ఎలా అయితే వాళ్ళని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దారో, నా సినిమా చూసిన తర్వాత అందరు మదర్స్ వాళ్ళ కిడ్స్ని ఒక శివాజీలాగా, ఒక మహారాణా ప్రతాప్ లాగా పెంచుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఎవరో మీ ఇంటి మీద అటాక్ చేయొచ్చు, మనం వీక్ ఉంటున్నాం, మనం ఫుడ్ కల్చర్ అంతా మారిపోయి మనం చాలా స్ట్రెంగ్త్ లేకుండా పోతున్నాం. ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉండాలి. అవతలోడు వచ్చినా మనం ఎదుర్కొనే నిలబడే శక్తి మనకి అమ్మ ఒక్కటే ఇస్తుంది. సో అలాంటి అమ్మలందరూ చిన్నప్పటి నుంచే పిల్లల్లోకి ఒక ధైర్యాన్ని, ధర్మం వైపు నిలబడమని పిల్లల్ని పెంచుతారని నా సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్గా అందరికీ ఒకసారి నుంచోవలసిందిగా కోరుతున్నాను. మొన్న పాకిస్తాన్ అటాక్ ఎవరైతే టెర్రరిస్టులు చేయడం వల్ల థ్యాంక్ యూ. సో ఫ్రైడే టీం తరఫు నుంచి ఒక స్లోగన్ మీరు కూడా, నేను వందే అంటాను, మీరు మాతరం అని చెప్పండి. వందే వందే వందే. థ్యాంక్ యూ. అక్కడున్న సోల్జర్స్కి సెల్యూట్ చేస్తూ, వాళ్ళు రోజు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మన కోసం, మన సేఫ్టీ కోసం. అండ్ నెక్స్ట్ ఇదే రీజన్ మీద నేను ఈరోజు ఆడియో లాంచ్ అనేది పెట్టడం జరిగింది. ఆ మదర్స్కి, ఎవరైతే ఆ బాధ్యులు ఉన్నారో, ఆ స్ట్రాంగెస్ట్ ఉమెన్ కోసం నేను నా సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను. దానికి ఇప్పుడు మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ స్నిగ్ధ అండ్ ప్రజ్వల్. ఈ సాంగ్ నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే స్నిగ్ధ గారి మదర్ గురించి డెడికేట్ చేశాను నేను. తను మిస్ అవుతుందనే ఫీలింగ్, అప్పుడే మేము ఫ్రెండ్స్ అయ్యాం, క్లోజెస్ట్గా మారాము. ఎవ్రీడే మేము కలుస్తూ ఉండేవాళ్ళం, స్టోరీ గురించి డిస్కషన్లో, ఈ సినిమా గురించి రోజు తను కలుస్తూ ఉండేవాడిని. ఇంటికి కొంచెం దగ్గరలోనే, ఎంత దూరంలో ఉన్నా తన దగ్గరికి వెళ్ళి కూర్చుని స్టోరీ, ఏదో ఒక బూస్టింగ్ ఉండేది నాకు స్నిగ్ధ దగ్గర నుంచి. తన పైకి అది తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఆ స్క్రిప్ట్ని ఇంకా స్ట్రాంగెస్ట్గా, అంటే నాకు అనుకున్న మైండ్లో వచ్చినవన్నీ ఫస్ట్ నేను స్నిగ్ధతోనే షేర్ చేసుకోగలిగాను. సో తను నాకు సపోర్ట్ బాగా ఇచ్చేది. అండ్ ఈ సాంగ్లో తను ప్రాణం పెట్టి పాడింది. అండ్ ఇంకొకటి, ఆ సాంగ్లో చిన్నపిల్లల వాయిస్ కూడా తనే మిమిక్ చేసి పాడింది. ఆఫ్టర్ నేను చూసింది, ఆఫ్టర్ జానకి అమ్మ స్నిగ్ధ గారినే చూశాను అంత మిమిక్ చేసి పాడడం. నాకోసం ఒక చిన్న, నువ్వు పాడనివ్వన్నావు కానీ చైల్డ్ వాయిస్లో ఒక్కసారి లాలీజో అంతే, టూ వేరియేషన్స్ మీరు ఒక్కసారి చిన్న వేరియేషన్ చేయండి. జస్ట్ సాంగ్ కాదు, వేరియేషన్ ఎలా చేసావు అనేది తెలియదు. లేదు, తను లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే వాళ్ళ మదర్ని మిస్ అయింది కాబట్టి తను నేను పాడలేను డార్లింగ్ అని చెప్తున్నారు. బట్ పిల్లల్లో ఎందుకు లైన్ అయ్యా దాన్ని నాకోసం, అది ఆడియన్స్ అందరికి కూడా తెలియాలి కదా. మధు లిరిక్స్ లాలిజో తన వడిలోనే తన పసి పాపే అమ్మా, ప్రేమగా పెదవులు నిన్ను పిలిచెను అమ్మా అనిలా.
వెన్నెల వెలుగులు అన్నీ విసిరెను అమ్మ ఎదలో ఎలా. సో ఈ సాంగ్ ఈరోజు ఆడియో లాంచ్ కాబట్టి నేను ఈ సాంగ్ గురించి చెప్పాలనుకున్నా, నా మూవీ గురించి లేటర్ ఫంక్షన్స్లో చెప్తాను. మెయిన్ రీజన్ ప్రజ్వల్ బ్రిస్ రండి, మధు, ప్రవీణ్, పృథ్వీ, ఒకసారి మీరు ఫ్రేమ్లో ఇటు. సో నాకు ఈరోజు ఈ సాంగ్ రిలీజ్కి మెయిన్ పిల్లర్స్ వీళ్ళు. సో మధు లిరిక్స్ ఇంత చిన్నగా ఉన్నా అంత పెద్ద మీనింగ్ వచ్చే లిరిక్స్ రాస్తాడు. సో అందుకనే నేను తనతో ట్రావెల్ అయ్యి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఈ సాంగ్ అరే ఎందుకు చాలామంది అన్నారు ఏంటి కొత్త లిరిక్స్ట్ సాంగ్ ఆడియోస్ వెళ్ళవా ఇది వెళ్ళవా అంటే, అమ్మ గురించి చెప్పి ఏ సాంగ్ అయినా వెళ్తుంది నువ్వు రాయి అని చెప్పి మధుకి నేను చెప్తే తను లిరిక్స్ ఎలా ఇచ్చారో మీరు విన్నారు. అది చాలా అద్భుతం. మధు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ప్రజ్వల్ డార్లింగ్, మన ఇద్దరిది 10 years ఆఫ్ రిలేషన్, మోర్ దెన్ 10 years ఐ థింక్. సో తను నాకు ఏదైనా నేను సీన్ చెప్తే దానికి ఫస్ట్ కనెక్ట్ అయ్యి చేసేది తను ఒకడే. సో థ్యాంక్ యూ డార్లింగ్. ఓ మంచి తను కూడా యాక్చువల్లీ వాళ్ళ అమ్మని మిస్ అయ్యి ఆ టైంలోనే స్నిగ్ధ గారిలోనే మేమందరం ఒక మదర్ సెంటిమెంట్కి కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి అది జరిగింది. అండ్ నెక్స్ట్ పృథ్వీ సినిమాటోగ్రాఫర్, తను బాగా ఇచ్చాడు విజువల్స్ అన్నీ, అది మేము నెక్స్ట్ డేటో చెప్తాం. ప్రవీణ్ అయితే వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచానంటే ఒక 3-4 రోజుల నుంచి రాత్రి పగలు ఈ సాంగ్ని ఎలా అయినా ఈరోజు రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరిని నేను టార్చర్ చేసి మరి రాత్రి అంతా పాపం 5 o'clock వరకు తనున్నాడు. మొన్న 2 రోజులు తనున్నాడు. సో అందుకని వాళ్ళ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని పిలిచాను. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారికి స్పెషల్ థ్యాంక్స్, ఈ సాంగ్ని యాక్సెప్ట్ చేసి ఈ మదర్స్ డే రోజు లాంచ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ అనుకోకుండా నేను విజయ చాముండేశ్వరి గారిని ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారిని కలిసి వస్తుంటే అది ఎలాంటి బ్లెస్సింగ్ అంటే, నేను ఫస్ట్ నుంచి ఎవరైతే హీరోయిన్ దియా ఉన్నారో ఆమె లుక్ని సావిత్రి గారిని రిప్రజెంట్ చేస్తూ చేశాను. సడన్గా నేను ఎయిర్పోర్ట్లో ఉంటే ఆమె వెనక్కి తిరగడం, ఆమెను చూసి మాట రాక అమ్మ మీరేనా అంటే అవును అంటే ఇట్లా లుక్ చూపించగానే నిజంగానే మీరు నా అమ్మని గుర్తు చేశారు, థ్యాంక్ యూ అన్నారు. ఆమె నోటి నుంచి ఆ మాట ఎందుకనంటే ఈమె యాక్టింగ్ చూసి, దియా గారి యాక్టింగ్ చూసి. సో అలాంటి పెద్ద ఆమె ఆ మాట అనడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె సాంగ్ చూశారు, బయట ఇచ్చారు, మా అమ్మని గుర్తు చేశారు, థ్యాంక్ యూ ఈ రూపంలో అయినా అని చెప్పి. సో దానికి వెరీ 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 థ్యాంక్ యూ మేడం, మా సాంగ్ని మీరు బ్లెస్ చేసినందుకు. సో మీరందరూ ఈ ఫ్రైడే సినిమా త్వరలో థియేటర్స్లోకి వస్తుంది. ఇది చిన్న సినిమా కాదు. ఒక్కసారి ఆ స్క్రిప్ట్ని మా రైటర్ గురించి చెప్పాలి. రాజ్ మరియన్ ఆయన పేరు. ఇది మా శాసనాల గ్రంథం. ఇది 144 సీన్లు. ఇది మహా అయితే 3 సినిమాలు కలిపి ఒక సినిమాలో ఉన్న సినిమా. దీన్ని నేను టార్చర్ సో ఇది 1 సంవత్సరం నుంచి నా హెడ్లోకి ఫుల్గా వెళ్ళి ఇది చూడకుండానే నేను డైరెక్షన్ చేసే అంత ఇదిగా అయ్యింది. సో ఇంత బరువైన స్క్రిప్ట్ని మేము మోస్తున్నాం. ఇది చాలా పెద్ద సినిమా అండి. అండ్ మెయిన్లీ ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్, ఈ సినిమా మెయిన్గా పిల్లల కోసం కాదు, ఇట్స్ మెంట్ ఫర్ కిడ్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఏమనాలి, ఫ్రెండ్స్ అనాలా, ఫ్రెండ్స్ అందరికీ, అలానే మా ఫ్యామిలీ అయిపోయిన సుధాకర్ గారికి, అలానే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అలానే నా కో యాక్టర్స్ ఇనాయ గారు అండ్ రిహానా గారు అండ్ ఆర్కే నాయుడు గారు అండ్ నవీన్ గారు, ఇంకా రాజశేఖర్ గారు, రోహిత్ గారు, ఇలా మా కోటేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా కొడుకు చిన్ను, గుడ్డు కాదు కార్తీక్ కాదు, యాక్చువల్లీ చిన్ను కూడా థ్యాంక్ యూ సో మచ్ రా. చాలా కొట్టాను అండి, చాలాసార్లు డిస్టర్బ్ చేస్తుంటే కొట్టి అలవాటు చేశాను సినిమాకి నెమ్మదిగా. సో వాడు కూడా చాలా బాగా చేశాడు. నేను ఇప్పుడు ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు మూవీ కోసం మొత్తం. అండ్ స్నిగ్ధ
గారు సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 ఎంత అంటే ప్రాణం పెట్టి పాడారు ఒక్కటే. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాడీ అనాలా, మా డాడీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడ్యూసర్ గారు అనే కన్నా నన్ను కూతురుగా చూసి ఈ మూవీ ఇచ్చి నన్ను అప్పటి నుంచి కూతురుగానే ట్రీట్ చేస్తున్నారు. మేము తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎన్ని అనుకున్నా కూడా ఫైనల్లీ సినిమా ఇంపార్టెంట్ అంటారు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత మంచి స్క్రిప్ట్కి ఆయన ప్రాణం పోశారు. అంటే ఐ మీన్ మనీ పెట్టారు. అలానే మనీ అంతా వచ్చేస్తుందని మేము అనుకుంటున్నాం. అలానే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ సారీ ఎవరి పేర్లైనా మర్చిపోతే, సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన నా లాస్ట్ మూవీకి కూడా పిఆర్గా చేశారు, జాతర మూవీకి. సో అలా పరిచయం, ఇప్పుడు ఇంకా ఫుల్లీ పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా చేయండి ఫ్రైడే మూవీని, ఇంకా గట్టిగా. ఓకే. అండ్ పృథ్వీ మా కెమెరామ్యాన్, ఎన్ని తిట్టానో నాకే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ నా తిట్లన్నీ భరించినందుకు. థ్యాంక్ యూ సార్. నిజంగానా? నిన్నెక్కడ తిట్టాను సిద్ధు? అవునా? ఓకే. ఇంకా మా ఏడీస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ, అంకిత్, బాద్షా లేడు, వచ్చాడా? రాలేదు. బాద్షా, కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్రెండ్లీగా మాతో వర్క్ చేశారు, మూవ్ అయ్యారు. అండ్ నన్ను ఒక సిస్టర్ లాగా అందరూ చూసుకున్నారు మూవీలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది, టైం అని కాదు, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్పుడే మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దియారాజ్ గారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ సిద్ బ్రో అనాలనిపిస్తుంది. సిద్ బ్రో, ద వాయిస్ మ్యాన్ అమేజింగ్. ట్రస్ట్ మీ, నిజంగా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసాయి. హార్ట్ ఫెల్ట్ లైక్ మ్యాడ్ వాయిస్. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ నాకు సార్ చెప్పినప్పుడు ఈశ్వర్ గారు కొంచెం ప్యానిక్ అయ్యా, ఎట్లా ఇది పుల్ చేయాలి అని. బట్ దెన్ లేటర్ ఆన్ ఐ రియలీ లైక్ ద డెప్త్, ద క్యారెక్టర్ ఆర్క్. చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎక్కువ మాట్లాడకూడదు, కొడతారు మళ్ళీ నన్ను. బట్ మీ అందరికీ ఫర్ షూర్ నచ్చుతుంది. ఎవ్రీ సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది, దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మై మామ్ ఇస్ హియర్. మా మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మా అని టాటూ వేసుకున్నా. మమ్మీ పైకి రా, ప్లీజ్ కమ్ అప్. ఐ హావ్ ఆల్వేస్ బిన్ దిస్ మిస్చీవియస్ కిడ్. చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ మీద ప్రిన్సిపల్ ఇట్లా గుంజీలు తీసి నించోబెట్టేవాళ్ళు. From that to my mom now, how does it feel to see me on stage for something good? Really proud of you, and congratulations and all the best to entire team Friday. That's it I could say. Thank you. I hope you all watch, come to the screens. మళ్ళీ ఎక్కువ మాట్లాడతాం నెక్స్ట్ ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I feel part of this today. Thank you. All the best for everyone. Also, I want to extend my respect to all the soldiers out there. Thank you. థ్యాంక్ యూ రోహిత్ గారు. యా నేను ఇంటికి వెళ్ళాక కూడా నైట్ కల్లో కూడా పిలుస్తుంటారు, రిహానా గారు. రావాలి ఈ రోజు కల్లో. యా. హాయ్ అండి, నమస్కారం అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఈశ్వర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్, నాకు చాలా పెద్ద ప్లాట్ఫామ్. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు, డిఓపి పృథ్వీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్లీ స్నిగ్ధ. ఐ హ్యాడ్ బీన్ ఫ్యాసినేటెడ్ విత్ హర్ బికాజ్ షీ ఈజ్ వెరీ క్యూట్. ఏమి మనసులో పెట్టుకోదు, లోపల ఉండదే బయటికి కక్కేస్తుంది. Even it's a music or her body language. And Diya has been the best to me because we worked so much. She is quite emotional, but she is a good work harder. And Naveen and to all the team over here, I would congratulate to my family. I don't call it team though. So yeah, all the best to everyone. And I came late, I know that, but I know the emotion of mother because my mother is sitting over there.
Rajita, her name is, and I call her my mom. Come, mom. Come. No, it's okay, come. Yeah, she take cares like my own mom. And my Peddanana is here, Raju Garu, and my brother Danvin is here. So yeah, the blessings of all these people, all my loved team, my family. ఈ సాంగ్ చాలా ఎమోషనల్ సాంగ్ టు మీ యాజ్ వెల్. మదర్ ఈజ్ సంథింగ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. It is what we all say. And Diya has nailed it with no doubt. I'm amazed by her performance every single day, every single take. Exactly. And Rohit, I don't see you much, but yeah, he also did very well. Inaya, to all the team, all the best to all, and yeah, lots of love. Thank you. థ్యాంక్ యూ రిహాన్ గారు, థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్పు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. సాంగ్ నచ్చిందా అని అడుగు అందరికి. మీ అందరికీ సాంగ్ నచ్చిందా అని అడుగు. సాంగ్ నచ్చిందా అని అడుగు పోనీ. అందరికీ సాంగ్ నచ్చిందా? థ్యాంక్ యూ చెప్పు అందరికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆర్కే నాయుడు, ఏమైనా ఆర్టిస్ట్. యాక్చువల్గా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం అండి. స్నిగ్ధ గారు, యాక్చువల్గా ఈ సాంగ్ ఎవరో పెద్ద సింగర్ సింగ్ చేశారని అనుకున్నా. మీ వీడియో చూసేసరికి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండి. ఇట్స్ అ హార్ట్ టచింగ్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధు గారు, మీరు లిరిక్స్ రాశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ గారు, క్రిష్. ఈరోజు మీ రోజు చాలా అద్భుతంగా మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ కీ రోల్ చేశాను, చెప్పను కానీ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దియా గారు నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ దియాతో నేను సెకండ్ మూవీ చేస్తున్నా. అండ్ కాంబినేషన్ విత్ రెహానా గారు అండ్ దియా గారితో చాలా మంచి సీన్స్ చేశా. ఆ అవకాశం మా ఈశ్వర్ గారు నా చేత చేయించుకున్నారు. డైరెక్టర్కి యాక్టింగ్ కూడా వస్తే ఆర్టిస్ట్ యొక్క లోపల ఉన్నదంతా బయటికి తెప్పించుకోవడానికి అవకాశం చాలా బాగా ఇస్తారు ఆయన. సో ఆయన చేసి కూడా చూపెడతారు. సో ఈజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి మెయిన్లీ సో మాకు అది చాలా ఈజీ అయింది. ఆయన అనుకునేది మేము ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రాజెక్ట్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ డే పెట్టండి. ప్రతిరోజు మదర్ డే అంతే కదా, వాళ్ళకంటూ ఒక స్పెషల్ రోజు అంటూ ఉండాలా. ఈ నేచర్ ఉన్నంత వరకు 100% మదర్ ఉంటూనే ఉంటుంది. మదర్ లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. సో అలాగే చెప్పాలి కాబట్టి మదర్స్ డేకి సింహాల లాంటి పుత్రుల కన్నా అమ్మలకి, ఆ సింహాలని పిల్లులుగా చేసిన భార్యలకి హ్యాపీ మదర్స్ డే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ రోజు మదర్స్ డే. సో ఇంకా మంచి మంచి ఈవెంట్లో మనం చెప్పుకుందాం. చాలా ఈవెంట్స్ ఉంటాయి, టీజర్ అండ్ ప్రీ లాంచ్ ఈవెంట్ అన్నీ ఉంటాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీడియా మిత్రులు కూడా చాలా పెద్ద కీ రోల్ పోషిస్తూ ఉంటారు. సో మా సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బాయ్ సార్, టేక్ కేర్.